ఇక్కడ ఎవరు కష్టపడి డబ్బు సంపాదించాలని అనుకోవడం లేదు. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోవాలని అనుకుంటున్నారు. ఎలా మోసం చేయాలి, ఎలా కోట్లు కోట్లు డబ్బు కొట్టేయాలని ఆలోచిస్తున్నారు. దీనిని నేను క్యాష్ చేసుకుంటా. సైబర్ నేరగాళ్ళందరూ నా ఏజెంట్స్. వాళ్ళని ఎవరు పట్టుకోలేరు. వాళ్ళకి జాలి దయ లేవు. ఎంతో కష్టపడి కొంత డబ్బు అకౌంట్లో ఉంచుకుంటే జస్ట్ ఒక్క ఓటీపీతో వారి కష్టాన్ని దోచేస్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద యూత్ ఇలాంటి కోర్సులే చేస్తున్నారు. ఎలా సిస్టమ్ హ్యాక్ చేయాలి, ఎలా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు దోచేయాలి అని రోజుకో కొత్త స్కామ్తో వస్తున్నారు. వారు ఎలా సులభంగా డబ్బు సంపాదించడానికి వారిని తెలివి భవిష్యత్తుని బాగుపరచడంలో పెట్టింటే వారి దేశం ఎప్పుడో బాగుపడింది. కానీ నేను ఉండగా వారిని అలా కానివ్వను. ప్రజల్ని సోమరిపోతున్నా చేయడం నా లక్ష్యం. నాకు మీ పూర్తి సహకారం కావాలి మహారాజా. బెట్టింగ్ యాప్స్ లీగలైజ్ చేస్తున్నారు. కానీ ఆ ప్రాసెస్ చాలా స్లోగా ఉంది. ఆ ప్రాసెస్ స్పీడ్ చేయాలి. సూపర్ జూదా. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ చాలా బాగా గ్రో అయ్యావు. డబ్బు అందరికీ స్వీట్ గానే ఉంటుంది. మనిషిలోని లోభాన్ని వాడుకొని వాడిని అధపాతాళానికి తొక్కిపడాయి. డబ్బుని ఎలా సంపాదించాలి అన్న విషయం తప్ప నా జీవితానికి ఎలాంటి లక్ష్యం లేదు అని మనిషి ఫీల్ అవ్వాలి. దీనికి నీకు ఎలాంటి సపోర్ట్ కావాలి అన్నా నేను నీకు చేస్తా. ఇదిగో నీ గిఫ్ట్. ఆల్ ద బెస్ట్ మై బాయ్. Here comes my darling, మైథునం, the all-time topper. చెప్పు మైథున్, ఏంటి నీ విజయాలు ఈ సంవత్సరం? సకల ఇబ్బందికరంగా కలిమారాజ్ మీకు నా వందనాలు. ఎంతమంది వచ్చినా ఎన్ని స్టైల్స్ వేసినా నా రికార్డ్ని ఎవరు దాటలేరు. ది వన్ అండ్ ఓన్లీ E66 డిపార్ట్మెంట్. అసలు ఒక జీవిని భౌతిక జగత్తులో బంధించేలా చేసేది ఏంటంటే ఈ సెక్స్ డిజైర్. బ్రహ్మదేవుడు భవిష్యత్తు తరాలు ముందుకు వెళ్ళడానికి ప్రొక్రియేషన్ క్రియేట్ చేస్తే ఇప్పుడు మంచిదాన్ని సేవ చేశాడు. ఆల్వేస్ కామకోరికలతో తగిలిపోతుంది. మహారాజ్, అరౌండ్ 900 million people suffering with sexually transmitted diseases in the world. అంటే ప్రపంచ జనాభాలో 24% మంది ఈ రోగాల్లో బాధపడుతున్నారు. ఒక్క భారతదేశంలోనే 3.14 మిలియన్ పీపుల్ ఎస్టీడీతో బాధపడుతున్నారు. చాలా దేశాలు ప్రాస్టిట్యూషన్ ని లీగలైజ్ చేశాయి. అందులో రీసెంట్ గా ఇండియా కూడా చేరింది. ఈ భారతీయులు ఒకప్పుడు స్త్రీలని శక్తిగా పూజించేవారు. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో న్యూడ్ వీడియో కాల్స్ చాలా పెరిగిపోయాయి. ఇంకా రేప్స్ గురించి వేరే చెప్పాల్సిన పనే లేదు. ఇది సరిపోవన్నట్టు ఫోన్ వెబ్సైట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా యువత ఎప్పుడు అదే వీడియోస్ చూస్తున్నారు. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అని, యూట్యూబ్ లో షార్ట్స్ అని బాగా వైరల్ అవుతున్నాయి. అసలు మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు
ఎక్కడైనా ఏమైనా చేయొచ్చు, ఏమైనా చూడొచ్చు. ఇవన్నీ కాదని వీటి ఇంకా నాశనం చేయడం కోసం అన్లిమిటెడ్ 5G ఎంతసేపు అయినా చూడొచ్చు. ఇంకా సూసైడ్స్ అంటారా? 1 in every 100 days is a suicide. మేజర్గా సూసైడ్స్ 50 నుంచి 29 ఏజ్ వాళ్ళు చేసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ ప్రపంచ వ్యాప్తంగా 7,46,712 మంది సూసైడ్ చేసుకున్నారు. ఇండియా 1,71,358 సూసైడ్స్ జరిగాయి మహారాజ్. దిస్ ఈస్ మై ట్రాక్ రికార్డ్. ఎంతో విలువైన బంగారం లాంటి జీవితాన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కోసం సూసైడ్ చేసుకుంటున్నారు మహారాజ్. ఒక్కరికి కూడా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి అన్న ఆలోచన కూడా రాదు. కాదు, ఐ హావ్ మై ఫ్యూచర్ ప్లాన్స్. బై 2027 ఇంటికి 7G రావాలి. గవర్నమెంట్ ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వాలి మహారాజ్. నాకు మీ ఆశీర్వాదం కావాలి మహారాజ్. మై డార్లింగ్ మైథున్, యు ఆర్ ఆల్వేస్ మై ఛాంపియన్. యువతే మన టార్గెట్. వారు ఏమాత్రం బాగుపడకూడదు. ఒక్క 10 years మీరు యువతని నాశనం చేస్తే చాలు, తర్వాత వచ్చే జనరేషన్స్ అన్నీ పోతాయి. మీకు కావలసిన 7G నేను చూసుకుంటా, మిగతావి నువ్వు చూసుకో. ఇదిగో నీ బహుమతి.